అవ్వచ్చు, ఏ దేవుణ్ణి ఆరాధించే వారైనా అవ్వచ్చు. బైబిల్ గ్రంథం చెబుతుంది, నీవు ఎవరివంటే నీవు దేవుని బిడ్డవి, దేవుని ప్రజలవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజలను ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఎవరంటే దేవుని బిడ్డ. దేవుని స్వరూపంలో దేవుని యొక్క స్వహస్తాలతో నిర్మించబడినటువంటి వారము మనము. ఆయన స్వహస్తాలతో మనను నిర్మించి మన నాసికారంధ్రములో ఆయన జీవాత్మ నోదగా నరుడు జీవించు ప్రాణి ఆయన అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, మానవుడిలోకి పాపము ఎలా వచ్చింది, పాపి ఎలా అయ్యాడంటే ఇదంతా మనకి తెలిసినటువంటి విషయం. దేవుడు చేయొద్దన్న పని చేయటం ద్వారా, ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా, తినకూడని పండు తినటం ద్వారా సర్వలోకము, భూప్రపంచము దేవుని ఆజ్ఞ అతిక్రమించి మనుషులందరూ కూడా ఏమై ఉన్నారని చెప్తుందంటే పాపులని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా నేను ఏ పాపము చేయలేదండి, నాకు ఏ నేరమో తెలియదండి, నేను ఎవరి సొమ్ము అక్రమంగా తినలేదండి, నేను ఎవరిని అక్రమంగా దోచుకోలేదండి, నేను నిష్ఠ కలిగినటువంటి వాడినండి, నేను నిష్ఠ కలిగినటువంటి దానినండి, మాది హై రేంజ్ అండి, మీది లో రేంజ్ అండి అని ఏ రేంజ్లో మన స్థాయిలను చెప్పుకున్నా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పేది ఏంటంటే నువ్వు జన్మతో పాపివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమించి పాపములో పడిపోయినటువంటి మనుషులను రక్షించడానికి, పాపములో నుంచి విడిపించడానికి ఒక రక్షకుడు అయినటువంటి వాడు అవసరం. ఏమండి, ఒకడంట పేద లోతు భూమిలో దిగిపోయాడంట. పేద లోతు భూమిలో దిగిపోయి నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అనుకోకుండా దేవుడా నన్ను రక్షించు, దేవుడా నన్ను రక్షించు, దేవుడా నన్ను రక్షించు అంటున్నాడంట. వీడు అలాగా మునిగిపోతున్నాడు, కేకలేస్తున్నాడు. ఒక మనిషి వెళ్ళాడు, అయ్యా చెయ్యిస్తావా, బయటికి లాగుతాను అన్నాడు. వద్దు, నన్ను దేవుడే ఏం చేయాలి, నేను దేవుడిని అడుగుతున్నాను కాబట్టి దేవుడే వచ్చి నన్ను బయటికి లాగాలి. సరే నీ సావు నువ్వు సావు అని బ్రతిమలాడాడు. చచ్చిపోతామన్నాడు. ఎన్ని మాటలు చెప్పినా ఈయనలా. మరలా ఇంకొక వ్యక్తి వచ్చాడు, అయ్యా చాలా లోతులోకి వెళ్ళిపోయావు, పీకల్లాగా వచ్చేసింది, మరి అందరికి నువ్వు రాలేవు, రక్షించమంటావా? అప్పటికి వాళ్ళ కాల నన్ను దేవుడే రక్షించాలి. అరుస్తున్నాడు, దేవుడా నన్ను రక్షించు, నేను చనిపోతున్నాను, దేవుడా నన్ను రక్షించు, నేను చనిపోతున్నాను అని చెప్పి ఆ రెండో వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు. మూడో వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు. పేగులు దాటాడు, చెవులు దాటి మనిషి మొత్తం మునిగిపోయాడు, ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఆత్మ ఒకానొక సమయంలో దేవుని దగ్గర ఘోషిస్తుంది. నీ దేవుని బిడ్డ ఏమనంటే, దేవుడా నేను నీకు ఏమి అన్యాయం చేశాను, నేను ఆపదలో ఉన్నాను కదా, నేను కష్టంలో ఉన్నాను కదా, నేను పడరాని బాధలు పడ్డాను కదా, నువ్వే కనుక వచ్చి నన్ను రక్షిస్తే
నేను చనిపోయి ఇలాగ ఇక్కడికి వచ్చేవాడిని కాదుగా. నాకు ఇంటికాడ గుడ్డు ఉన్నాయి, గోద ఉంది, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, సంపాదించాల్సింది ఉంది, ఖర్చు పెట్టాల్సింది ఉంది, ఆనందించాల్సింది ఉంది, ఎంతో అని దేవునికి ప్రశ్నేస్తున్నాడంట వాడి ఆత్మ. దేవుడు అందరితో మాట్లాడింది ఏంటంటే, పిచ్చివాడా, నేను వచ్చాను నీ దగ్గరికి ఎందుకు? నేను రక్షించడానికి. అదేంటి, ఎట్లా వచ్చావు? నా రూపంలో ఒక మనిషి నీ దగ్గరికి పంపించాను నిన్ను రక్షించాలని, నువ్వు ఆపదలో ఉన్నావని, నిన్ను విడిపించాలని వచ్చాను. కానీ నువ్వేమన్నావు తెలుసా? నువ్వు నన్ను నేనే రావాలన్నావు. దేవుని బిడ్డ, ప్రతి మనుషుడు కూడా ఏమై ఉన్నాడంటే ఇలాంటి మూర్ఖత్వంలో ఉన్నారు. 2024 సంవత్సరాల క్రితం సర్వ ప్రపంచము పాపంలో ఉన్నారని సృష్టికర్త అయినటువంటి దేవుడు గ్రహించి ప్రతి మనుషుని తన పాపములో నుంచి విడిపించాలని ఆయన ప్రేరణ ద్వారా పాత నిబంధనలోనే కొన్ని వందలకు పూర్వాల క్రితమే ప్రవచనాల ద్వారా మెస్సయ్య అనేటువంటి ఆయన వస్తాడు, మనకు శిశువు పుడుతుందని చెప్పి యెషయా గ్రంథంలో చెప్పాడు. అది అప్పటికప్పుడు జరిగినటువంటి సంఘటన కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన లేఖనాల ప్రకారం, ప్రవచనాల ప్రకారం ఆయన చేయవలసినటువంటి సేవ, ఆయన చేయవలసినటువంటి కార్యాలు చేశాడు. అనేక మందిని రక్షించారు, సత్యంలోకి నడిపించారు. మిగిలిన పని ఎవరికి అప్పచెప్పారు? ఎవరికి అప్పచెప్పారండి? ఎవరు చేయాలా పని? దేవుని బిడ్డలారా, ఆయన శిష్యులను ఏర్పరచుకుని సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, సమస్త మనుషులను నాకు శిష్యులుగా చేయండి. ఇలాగా ఆ నోట ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రకటించినటువంటి సువార్త 2024 సంవత్సరాల నుంచి ఈ భూ ప్రపంచంలో తమ ప్రజలైనటువంటి వారికి కంఠాపదముగా స్పష్టముగా వినబడతానే ఉంది ఇప్పుడు వరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, నువ్వు ఆయన బిడ్డవే, ఆయన చేతులతో నిన్ను ఆయన చేసుకున్నాడు, ఆయన స్వరూపంలో ఆయన నిన్ను చేసుకున్నాడు. ఏమండి, ఆయన యొక్క జీవాత్మ నీలో ఉంచాడు కాబట్టి నువ్వు జీవించు ప్రాణి అయ్యావు. మంచి చెడులో తెలివి జ్ఞానాన్ని కలిగి ఉన్నావు. ఏది మంచో, ఏది చెడో, ఏది చెయ్యొచ్చో, ఏది చేయకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది తాగాలో, ఏది తాగకూడదో అనే విశిక్షణ జ్ఞానాన్ని దేవుని యొక్క జీవాత్మ నీలో ఉంది కాబట్టి నువ్వు జీవించు ప్రాణిగా ఉనికి కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనుషులు ఇంకా పాపంలోనే ఉన్నారని గ్రహించి దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని యొక్క ఇష్టం చొప్పున దేవుడు ఏం చేశాడంటే ఆయన సేవకులను ఈ లోకంలో నియమించాడు. ఎందుకో సేవకులు ఉన్నారు ఎందుకంటే, మాస్టర్ గారు ఉన్నారు ఎందుకంటే,
చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముస్తాబాద్ గ్రామంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, నువ్వెవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, నీవు దుష్టత్వంలో ఉన్నావని, నీవు పాపములో ఉన్నావని, నీవు ప్రమాదములో ఉన్నావని, నీ ఆత్మ నరకానికి చేరువుగా ఉందని దేవుడు ఆయన సేవకుడైనటువంటి అబ్రహాము రాజయ్య గారిని ఈ ముస్తాబాద్ గ్రామంలో పుట్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రామంలో సేవకుడు ఎందుకు అవసరం అంటే, ఈ గ్రామంలో దైవచనుడు ఎందుకు అవసరం అంటే, ఈ బజార్లో దేవుని సేవకుడు ఎందుకు అవసరం అంటే, నీవు దుష్టత్వంలో ఉన్నావని, నీవు పాపములో ఉన్నావని, నీవు బంధింపబడి ఉన్నావని, నీ ఆత్మ నరకానికి చేరువుగా ఉందని దేవుడు నీ దుష్టత్వం నుంచి విడిపించడానికి నీ ఎడల ఒక ప్రణాళిక కలిగి నీ కోసం దేవుని సేవకుడును ఆయన ఈ గ్రామంలో, ఈ వీధిలో, మీ ఇంటి ముందు, మీకు దగ్గరలో దేవుని సేవకుడిని పుట్టించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుడి యొక్క పని ఏంటంటే, నీవు దుష్టత్వంలో ఉంటే నీ కోసం ప్రార్థన చేస్తాడు, కన్నీరు కారుస్తాడు, దేవుని దగ్గర ఏడుస్తాడు. నీకో నీ తల్లిదండ్రులు ఏడవకపోవచ్చు, నీకున్న రక్త సంబంధులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ గ్రామం విషయమై ఎవరైనా బాధ్యత కలిగి ఉన్నారా అంటే అధికారులు అనుకోవచ్చు, నువ్వు రక్త సంబంధులు అనుకోవచ్చు, నువ్వు ఇంకెవరైనా నా కోసం ఉన్నారే అని అనుకోవచ్చు. కానీ దేవుడు నీ కోసం ఒక ఆయన్ని ఆలోచింపజేసి ఆయన పుట్టించాడు. ఆయనే దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దుష్టత్వంలో ఉన్నావని దేవుడు నీకు గ్రహింపిస్తే, నీవు పాపములో ఉన్నావని దేవుడు నీకు గ్రహింపునిస్తే, ఇదిగో నీ దుష్టత్వంలో నుంచి నిన్ను విడిపించడానికి, నీకు ఒక మంచి మార్గాన్ని తెలియజేయటానికి, నిన్ను ఒక సత్పురుషులతో పరిచయం చేయటానికి, నీ పాపాలను విడిపించి రక్షించి నీకు నిత్య జీవాన్ని ప్రసాదింపజేసి ఆ లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుని పరిచయం చేయటానికి నీ కొరకు దేవుని సేవకుడు ఇదిగో ఈ మందిరం ద్వారా, ఈ సంఘం ద్వారా, ఈ వీధిలో, ఈ ఇంటిలో దేవుడు ఆయన సేవకుడిని నియమించాడు. దేవునికి స్తోత్రం. ఆ సేవకుడు ఎలాంటి వాడైనా కావచ్చు, బలహీనుడా, బలవంతుడా, చదువుకున్నవాడా, చదువు లేనివాడా, విద్యావంతుడా, విద్య లేనివాడా అనేవాడు కాదు. కానీ ప్రియదేవుని బిడ్డలారా, మేమేదో బ్రతకలేక ఇదిగో ఆ పనులు చేసుకోలేక సేవలోకి రాలేదు. మా సేవ దేవుని యొక్క ప్రణాళిక చొప్పున జరుగుతున్నటువంటి సేవ ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవ అంటే ఆశతో కూడింది కాదు. సేవ అంటే సంపాదించుకోవడానికి వచ్చింది కాదు.
నలుగురు 4 రూపాయలు ఇస్తే కూడబెట్టుకునేది కాదు సేవ. సేవకుడు సేవ ఎందుకు చేస్తున్నాడంటే నిన్ను దుష్టత్వంలో నుంచి విడిపించడానికి. దేవునికి స్తోత్రం. నీ జీవితాన్ని ఆశీర్వాదం వైపు మళ్లించడానికే, నీ పాపపు బ్రతుకు నీకు తెలియజేయడానికి. నీ కోసం ఎవరైనా ఏడ్చారో ఏడవలేదో ఇప్పుడు వరకు నీకు గ్రహింపైందో లేదో నాకైతే తెలియదు, కానీ నీ కొరకు ఏడ్చే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే దేవుడు పుట్టించిన సేవకుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ముస్తాబాద్ గ్రామ ప్రజలారా, గ్రహించాలి. మనం ఏం చేస్తున్నాం, ఏమి వింటున్నాం, ఎలా ఉంటున్నాం అనేది ముఖ్యం కాదు. నువ్వెక్కడున్నావో తెలుసా, నువ్వే స్థితిలో ఉన్నావో తెలుసా, నువ్వెవరు అని బైబిల్ చెప్తుందంటే పాపివే. ఇంకా దేవుడు ఇంకా నీకు స్పష్టంగా ఇచ్చిన అర్హత ఏంటంటే నువ్వు ఆయన బిడ్డవే. దేవునికి స్తోత్రం. ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, పొట్టోడువా పొడుగోడువా, తెల్లోడువా నల్లోడువా, ఏ సంఘమైనా ఏ సమాజమైనా ఏ స్థితిలో మనం ఉన్నా కానీ మనం ఎవరు అంటే మన ప్రజలమే. హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాల్లో, ఈ శుభకరమైనటువంటి దినాల్లో ఎవరిని చాలా ఈ పండుగ అంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే ఇప్పుడే అన్నిటికీ సీజన్ అండి. అందరూ బ్రతుకుతారంట ఈ సీజన్లో. అన్నీ అవసరమేనంట. ఇంటికి పంటికి, ఇంటికి ఒంటికి పంటికి. చెప్పండి, ఇంటికి ఒంటికి పంటికి. బాగుంది కదా టైటిల్. ప్రజలు దీనికి అలవాటు అయిపోయారు. ఏమండి, పండుగ వస్తుందండి. పండుగ అంటే ఏంటి అసలు? ఇంట్లో బాగు, ఇంటికాడ స్టార్ తగిలించినంత మాత్రాన మన బ్రతుకులో స్టార్ ఉండదండి, ఉండదు. మన అయ్యగారు చెప్తున్నారు, పొద్దున్నేనంట ఒక ఆయన వైట్ అండ్ వైట్ వేసుకుని హ్యాపీ క్రిస్మస్ పాస్టర్ గారు అనుకుంటూ వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. సాయంత్రానికి మన అదే ఆయన తిరిగి వస్తా వెళ్ళేటప్పుడు మల్లెపూ లాగిల్లోడు వచ్చేటప్పుడు మందార పువ్వు లాగా అయిపోయాడు అంట. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. వెళ్ళేటప్పుడు హ్యాపీ క్రిస్మస్ చెప్పాడు, ఇప్పుడు హ్యాపీ మిస్ అంట. మిస్ అయిపోయాడు. హ్యాపీ నిజమైన హ్యాపీ లేదు. మీ దేవుడు బిడ్డలారా, ఇదేదో నవ్వుకోవడానికి చెప్పట్లేదు, కానీ మనుషులు ఈ దినాల్లో పైకి నవ్వుతూ ఉన్నారు, కానీ లోపల చెప్పుకోలేని సమస్యలు, చెప్పుకోలేని బాధలు, చెప్పుకోలేని కష్టాలు, విడిచిపెట్టలేని దురలవాటులు. పండుగ వస్తుంది, చేతిలో రూపాయి లేదని చీటీ తీసుకుంటాం. పండుగ వస్తుందని అప్పు చేసి బట్టలు కొంటావు. పండుగ వస్తుందని అప్పు చేసి వంటలు వండుతావు. కానీ నువ్వు తినే ఆ ఆహారం, పండుగని నువ్వు తినే ఆ ధరించుకునే వస్త్రాలు, ఏమంటే పండుగని నువ్వు చేసే ఆ వినోదం నీకు శాశ్వతంగా ఉంటున్నది. తినే టయానికి భార్య భర్తలు గొడవ పెట్టుకోవడం, ఏమండి కట్టుకునే టయానికి బట్టలు కట్టుకునే టయానికి ఏదో వచ్చేది కాదు. ఎంత బ్రతుకు బతికాను, నా చీర మీదకి ఏమి లేదు, రైకొట్ట కలిపేది నా బతుక్కి. పొద్దున్నే లేచి రాత్రి దాకా కష్టపడతా. ఏమన్నా మొక్క జాకెట్ మొక్క కొన్నావు నా బతుక్కి అని భార్య భర్తలు. ఎవరిలో క్రిస్మస్ చేసుకునే వాళ్ళ ఇది
ఇది క్రిస్మస్ సీజన్. క్రిస్మస్ అంటే నిజమైన అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు నీ హృదయంలో కనుక పుడితే బట్టలు లేకపోయినా హ్యాపీగా ఉంటాం. పాడతాం, చింతలేదక యేసు పుట్టినని పాట పాడతాం. ముందు ఆయన పంపిస్తాం, ఇల్లు అయిపోతుంది పిల్లల కాడ. ఏం చింత మనకి? మొక్కలు దొరకలేమోనని చింత. ఇట్లా రకరకాలైనటువంటి ప్రజలు, రకరకాలైనటువంటి ఆనందాలు, రకరకాలైనటువంటి సంతోషాలు. అందుకే ప్రభుదూతలు ఆయన జన్మవార్తను తెలియజేస్తా అసలు ఏం చెప్పారంటే తెలుసా? ఆ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టడైన మనుషులకు భూమి మీద సమాధానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధానం లేదంటే మనుషుల మధ్య. పండుగ రోజున మంచిగా వంట చేస్తారు, భార్యాభర్తలు ఇద్దరు సమాధానంగా కూర్చుని భోజనం చేయరు. అది ఏ పండుగ అయినా కావచ్చు. పెట్టుకు తినమనవే, పెట్టుకు తినండి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక బిడ్డలుగా, ఒక కుటుంబంలో సమాధానం ఉంటుందా? భార్యాభర్తల మధ్య సమాధానం ఉంటుందా? ఒక సంఘం మధ్య సమాధానం ఉంటుందా అంటే లేదు. ఎందుకంటే మనం ఆయనకు ఇష్టలుగా బ్రతకలేకపోతున్నాం కాబట్టి. దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో నుంచి మనలను విడిపించాలని, మన గ్రామంలో ఉన్న ప్రజలు నశించిపోవటం ఇష్టం లేక దేవుడు మరి అయ్యగారి సేవలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు, కానీ అన్ని సంవత్సరాల్లో ఈ గ్రామంలో ఆయన సేవకులను పుట్టించి ఈ గ్రామ క్షేమం కొరకు ప్రార్థన చేయటానికి, అనేకులు రక్షణ పొందటానికి, గ్రామం వైపు చేతులెత్తి ప్రార్థన చేయటానికి అబ్రహాం రాజయ్య గారిని దేవుడు పుట్టించాడని ఈ గ్రామస్తులకు కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, అలాగే స్థానిక దైవజనులు అబ్రహాం రాజయ్య గారికి మరి ఒకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికి వందనాలు. నా కొరకు ప్రార్థన చేయండి. ప్రభు చదువు అందరూ కళ్ళు